ఇప్పటికే హైదరాబాద్లో సంచలనంగా మారిన హైడ్రా ఇప్పుడు ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు దడపుట్టిస్తున్నాయి. కడపలోని అక్రమ లేఅవుట్లపై అధికారులు కొడా జులిపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగా కడపలోని రామాంజనేయపురంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేస్తున్నారు అధికారులు. దీంతో ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు మొదలయ్యాయని అక్రమార్కుల్లో టెన్షన్ పుడుతోంది. వాగుల్లో బాగా ఆక్రమణలకు బాగా గురి అయ్యి మనకు ఎంత విపత్తు జరిగిందో మీ అందరికీ తెలుసు. కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెదిరా చెరువు నుంచి ఆర్కేపురం చెరువు వరకు ఒక సప్లై ఛానల్ ఉంది. దీని మీద చాలా కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. మేము ఎస్టీ కాలనీ నుంచి కింద వరకు ఇంతకుముందు క్లీన్ చేసాం, అంటే ఆల్మోస్ట్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసాము. ఇప్పుడు ఎస్టీ కాలనీ నుంచి పైకి అప్ టు పెద్దా చెరువు వరకే ఉన్న అడ్డంకులు తొలగించి, ఎందుకంటే కడప నగరము చాలా స్పీడ్గా విస్తరిస్తూ ఉంది. ఈ ఏరియాలో కూడా చాలా కాలనీస్ వచ్చాయి. ఇప్పుడు మధ్యలో ఒక లేఅవుట్లో వాళ్ళు ప్రొవిజన్ పెట్టలేదు, ఎందుకంటే కాలువ ఉంది, ఆ కాలువ పోయేదానికి వాళ్ళు పెట్టలేదు. దానికి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా అందులో భాగంగా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో నీళ్ళు నిలిచిపోతున్నాయి. అదేవిధంగా మన పోలీసు హౌసింగ్ కాలనీలో కూడా నీళ్ళు నిలిచిపోతున్నాయి. ఇవన్నీ అబ్స్ట్రక్షన్ ఉండే దానివల్ల. కాబట్టి ఈ అబ్స్ట్రక్షన్స్ తీసి మళ్ళీ ఎస్టీ కాలనీలో ఉండే వాగులో కలిపేస్తే అవి ఆటోమేటిక్గా అక్కడి నుంచి తీసి బొగ్గు వంకలకి వెళ్ళిపోతాయి. ఇది ప్రధానంగా చేసుకునేది. మా సెక్రటరీ గారు కూడా ఎక్కడైనా వాగులు వంకల మీద కానీ అడ్డంకులు ఉంటే మీదే బాధ్యత అని మా అందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశం